పనసపండు అంటే జాక్ ఫ్రూట్ కర్రీ అన్నమాట. ఈ పనసపండు ఏంటంటే ఇలా పొట్టులాగే మనకి దొరుకుతుందండి బయట షాపుల్లోనూ. అది తీసుకుని వచ్చేసి కడిగేసి పెట్టేసేసుకున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసాను అనమాట. పోపు వేగిపోయిన తర్వాత దీన్ని ఏంటంటే చాలామంది అయితే ఉడికించి వేస్తారు. కాకపోతే ఇలాగ లేతగా ఉందండి పొట్టు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది చక్కగాను. 2 minutesలో మగ్గిపోయింది అనమాట. ఉప్పు వేసేసి కొంచెం నీళ్ళు పోసి మగ్గించాను. లాస్ట్కి ఏంటంటే కొంచెం చింతపండు పులుసు అనమాట, రుచికి సరిపడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత లాస్ట్కి ఏం చేశానంటే జీడిపప్పులను వడియాలు విడిగా వేయించాను. ఎందుకంటే కూరలో పాటు వేయించేసాం అనుకోండి మెత్తగా అయిపోతాయి. లాస్ట్కి వేసామనుకోండి అవి మనం తినేదాకా కూడా చక్కగా క్రిస్పీగానే ఉంటాయన్నమాట. చాలా బాగుందండి ఈ కూర. దీనికి ఏంటంటే ఆవ పెట్టుకుంటాం అనమాట. కొంచెం నువ్వులు, ఆవాలు, అంటే 1 స్పూను నువ్వులు, 1 స్పూన్ ఆవాలు తీసుకుని చిన్న ఎండుమిరపకాయ ముక్క కూడా వేసాను అనమాట. ఇది గ్రైండ్ చేసేసి మెత్తగాను ఆ వాటర్ అందులో వేసాడు. ఆవ పెట్టింది చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి.